Hello everyone, I'm back with another Blender video. In this video, we are going to learn about character modeling. Okay, so head modeling, body modeling, ila clothes modeling, ila parts చేస్తాను. బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను. ఫస్ట్ బేసిక్ చెప్తాను, తర్వాత దాన్ని రిఫైన్ ఎలా చేయాలి ఇలా వెళ్దాం. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. అండ్ ఆల్సో కామెంట్ సెషన్ లో నాకు రెఫరెన్స్ ఇమేజ్ ఎలా పెట్టాలి, ఏంటి ఎలా తీసేయాలి అడిగారు. ఇట్స్ వెరీ సింపుల్. నేను ఇప్పుడు చెప్తాను, అది చెప్పి వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, యూ గైస్ నీడ్ టు నో దిస్. బ్లెండర్ వీడియోస్ నేను బేసిక్ నుంచి 3D మోడలింగ్ అన్ని, టెక్స్చరింగ్ అన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే చూడలేదో ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో కూడా చూడండి. బట్ అది చూస్తే అది చూసి ఇది చూస్తే ఇంకా ఈజీగా మీకు అర్థం అవ్వచ్చు, అర్థమయ్యే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ అప్ టు యూ. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్, ఇట్స్ అప్ టు యూ. బట్ దిస్ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ నేను బేసిక్ చెప్తాను. సో మీకు అర్థం అవ్వదు మళ్ళీ స్కిప్ చేస్తే. క్యారెక్టర్ ఫ్లో అర్థమైందంటే మీరు ఎలాంటి మోడల్ అని ఈజీగా చేయగలుగుతారు. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ నాట్ టు స్కిప్. ఓకే, రైట్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, రెఫరెన్స్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి. ఓకే, ఏ రిఫరెన్స్ అయినా, ఇప్పుడు క్యారెక్టర్ మోడలింగ్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి. నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నా. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా, రెఫరెన్స్ వచ్చింది. రైట్, ఇప్పుడు నేను పర్స్పెక్టివ్ మోడ్లోకి వెళ్తే అది కనపడట్లేదు. ఎందుకు? ఇక్కడ మీరు ఎమ్మటే ఇక్కడ చూసుకోవాలి. ఎలైన్ టు వ్యూ, ఎలైన్ టు వరల్డ్లో పెట్టుకోండి వస్తుంది, లేదా 3D కర్సర్లో పెట్టుకోండి వస్తుంది. వ్యూలోకి పెడితే మీరు ఏ వ్యూలో ఉన్నారో ఆ వ్యూలోకి వస్తుంది. వరల్డ్లో పెడదాం. పుట్టిన బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు, అవసరం లేదు. ఓకే, ఉంచినాయం కాదు, తీసేసినాం కాదు, బట్ తీసేయండి, ఉంచకండి, చాలా మందికి కనపడదు. ఓకే, సో ఇలా రానప్పుడు మీరు ఇది యూజ్ చేయాలి, ఎలైన్ టు వరల్డ్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో రాదు. సో దానికి ఏం చేయాలంటే జస్ట్ రొటేట్ ఇట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ ఇన్ 90 degrees. ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది, పర్స్పెక్టివ్ వ్యూలో కనిపిస్తుంది. రైట్, సో దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఎర్రర్, యూ గ్యాస్ గెట్ ఇట్. ఓకే, నౌ దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. అయితే దీన్ని సెలెక్ట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు డీసెలెక్ట్ అయ్యింది ఎందుకంటే ఎలాంటి హైలైట్ లేదు. జస్ట్ మౌజ్ లెఫ్ట్ మౌజ్ బటన్ క్లిక్ చేస్తే మీకు, అంటే మీరు మౌస్ కి లెఫ్ట్ చూడండి, మీకు లెఫ్ట్ కాదు. ఐ మీన్ మీకు లెఫ్ట్ కూడా కరెక్ట్ యాక్చువల్గా. మీ రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ అంటే మౌస్ కి కూడా లెఫ్ట్. ఓకే, రైట్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్ క్లిక్ చేస్తే అన్సెలెక్ట్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైనా లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. యూ కెన్ మూవ్ ఇట్. ఇఫ్ యూ క్లిక్ రైట్ మౌస్ బటన్, దాని అన్సెలెక్ట్ అయిపోయి దాని పొజిషన్లోకి అది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా రెఫరెన్స్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఆల్సో వీ కెన్ ఆల్సో ఇంపోర్ట్ ద ఇమేజ్, ఇంపోర్ట్ ద okay, we don't have that setting here. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఆల్సో డీసెలెక్ట్ ఎలా చేయాలి, జస్ట్ బయట సెలెక్ట్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. డీసెలెక్ట్, సెలెక్ట్. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. నౌ దీన్ని రిమూవ్ ఎలా చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. యూ కెన్ జస్ట్ గో హియర్ అండ్ స్విచ్ ఆఫ్ దిస్, అంతే. ఇది స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. లేదు నాకు ఇది డిలీట్ అవ్వాలి అంటే జస్ట్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేయాలి, లేదా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ అయినా, ఇక్కడ సెలెక్ట్ చేసినా సెలెక్ట్ అయినట్లే, ఇక్కడ సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయినట్టే. డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సింపుల్. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మళ్ళీ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి మోడల్ వచ్చేసింది. రైట్, సో ఇప్పుడు చూడండి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వరల్డ్లోకి వెళ్ళాలి. ఆర్ ఇంకోటి కూడా చేయొచ్చు. వరల్డ్లో కన్నా మీకు అదే రొటేషన్లో ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు పోయింది కదా, పుట్టిన బ్యాక్గ్రౌండ్ తీసేయండి, సేమ్ రొటేషన్లో వస్తుంది. ఓకే, ఇది కూడా మార్చాల్సిన అవసరం లేదు, ఓన్లీ పుట్టిన బ్యాక్గ్రౌండ్ తీసేస్తే అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు రిఫరెన్స్ ఎలా తీయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఇది తెలిసినాయి కదా. సో ఐఎమ్ నాట్ డ్రాగింగ్ ఇట్ అగైన్. నౌ జస్ట్ పైకి జరపండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫుట్ రేంజ్. ఓకే, ఇది మన ఫుట్ రేంజ్. నౌ జస్ట్ టేక్ ఇట్ బ్యాక్ వై యాక్సిస్లో. బిఫోర్ టేకింగ్ ఇట్ బ్యాక్, షిఫ్ట్ డి క్లిక్ చేసి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ మౌస్ బటన్ కాదు, లెఫ్ట్ మౌస్ ఇస్ ఫర్ సెలెక్ట్, రైట్ మౌస్ ఇస్ ఫర్ అన్సెలెక్ట్. ఓకే, నౌ రొటేట్ ఇట్ ఇన్ ద వై యాక్సిస్. ఓకే, జీ యాక్సిస్. ఓకే, జీ యాక్సిస్ ఇన్ 90 degrees. అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. రైట్, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ రెండు కనిపిస్తాయి. ఎక్స్లో ఇది పెట్టుకోండి, వైలో ఇక్కడ పెట్టుకోండి. నౌ వీ హ్యావ్ ద ఇమేజెస్ టు వర్క్ విత్. ఓకే, ఇప్పుడు దీన్ని అలైన్ చేసుకుందాం.
వై ఇది మిడిల్లో పెట్టుకోండి. మళ్ళీ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి. ఫ్రంట్ వ్యూలో క్యారెక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ స్ట్రైట్ ఉండాలి మనకి. ఓకే, యా కరెక్టే ఉంది. ఓకే, సో మనకి రెండు వచ్చేసాయి. నౌ if you want to delete directly, you can delete from here. Okay, you can delete it. Right click చేసి delete అనొచ్చు, or just directly select and delete, or turn this off. Okay, so this is how you do the reference thing. Okay, reference set అయిపోయింది కదా. Now first thing we are going to do is we are going to make face modeling. Okay, face modeling చేద్దాము బేసిక్ లెవెల్లో. అసలు ఫేస్ స్ట్రక్చర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో బాడీ స్ట్రక్చర్ ఎలా చేయాలి చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ రెండు డీటెయిలింగ్ అంటే ఫేస్ డీటెయిలింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత వీడియోలో మనం ఆ డ్రెస్ ఏదైతే ఉందో, లైక్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో, షూస్ ఏదైతే ఉందో అది చేద్దాము. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ బెంటెన్ క్యారెక్టర్. లాట్ ఆఫ్ పీపుల్ నో బెంటెన్, రైట్? సో అందుకే నేను అది తీసుకున్నా. అండ్ ఐ ఆల్సో లైక్ బెంటెన్, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. సో ఐ థాట్ why not take Benton, right? Okay, so basically మీరు ఏ ఆర్గానిక్ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ లైక్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాట్ ఎవర్ దట్ ఈస్ ఆర్గానిక్, లివింగ్ ఆర్గానిజం, లైక్ యానిమల్ కానీ మాన్స్టర్ కానీ, ఓకే, దోస్ ఆర్ నాట్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాడీ ఎప్పుడు స్ట్రైట్ లైన్స్తో తయారవ్వదు, కర్వ్డ్ లైన్స్తో తయారవుతుంది. కర్వ్ లైన్స్, ఓకే, సర్కిల్స్, కర్వ్స్, ఒక స్మూత్నెస్ ఉంటుంది, ఒక కర్వ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. ఈ ఫేస్ స్ట్రైట్ లైన్ లేదు కదా, ఇలా ఉంటుంది కొంచెం, రైట్? చెప్పాలంటే ఇప్పుడు డ్రా చేసి చూపించాలంటే ఫేస్ ఎప్పుడైనా ఇలా కర్వ్డ్ లైన్స్ వస్తాయి, అవునా? ఎప్పుడు స్ట్రైట్ లైన్ రాదు. ఇది స్ట్రైట్ లైన్ లేదు, రైట్? కర్వ్డ్ లైన్స్, ఇలా కర్వ్డ్ లైన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా కర్వ్ లైన్స్ చేయాలి, స్ట్రైట్ లైన్స్ చేయకూడదు. సో ఐ విల్ టెల్ యూ దట్, యూ విల్ అండర్స్టాండ్ వై. లెట్స్ స్టార్ట్ ద హెడ్ మోడలింగ్. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్ క్యూబ్లోకి వెళ్ళండి. నా ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసి స్కేల్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇది నా హెడ్ యొక్క ప్రపోర్షన్స్ అనుకుందాం. నా రైట్ క్లిక్, మౌస్ రైట్ క్లిక్. ఓకే, మౌస్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ కాదు, మౌస్ మీద రైట్ క్లిక్ చేసి సబ్డివైడ్ చేయండి. సబ్డివైడ్ చేసి స్మూత్నెస్ పెంచండి, అది 0 అవుతుంది. ఇప్పుడు సి, ఎప్పుడైనా సరే మౌస్ లెఫ్ట్ క్లిక్ సెలెక్ట్, రైట్ క్లిక్ అన్సెలెక్ట్. ఓకే, లెఫ్ట్ క్లిక్ సెలెక్ట్, రైట్ క్లిక్ అన్సెలెక్ట్. వీడియోలో ఎప్పుడైనా నేను అటు ఇటు చెప్పినా కొంచెం మీరు చూడండి, ఎందుకంటే నేను వీడియో చెప్పే ఆ ఫోకస్లో నేను మర్చిపోతా, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అంటా నేను కూడా. సో యూ డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, now I would like to delete this side. Of course first delete చేసే ముందు scale down చేద్దాం, right? So I think this would be the best size, right? This is enough. Now delete this side. మనకు ఒక సైడే ఉండాలి, ఎందుకంటే మిర్రర్ చేస్తున్నాం. మిర్రర్ ఎలా చేస్తాము, you guys already know. వర్టెక్స్ సెలెక్ట్ చేస్తాం, లెఫ్ట్ మౌస్ బటన్ తో వర్టెక్స్ సెలెక్ట్ చేసి shift S, cursor to selected, ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. ఆరిజిన్ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత యూ యాడ్ ఏ మిర్రర్ మోడిఫైయర్. మిర్రర్ మోడిఫైయర్ యాడ్ చేసి క్లిప్పింగ్ యాడ్ చేయండి, అంతే, అయిపోయింది, రైట్? నౌ లెట్స్ డూ దిస్. అయితే ఈ సైడ్ కనిపించట్లేదు, ఈ సైడ్ వైర్ ఫ్రేమ్ కనిపిస్తుంది, రైట్? దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టర్న్ ఆన్ ద వైర్ ఫ్రేమ్. ఇప్పుడు రెండు సైడ్లు కనిపిస్తుంది వైర్. ఓకే, నౌ లెట్స్ డూ దిస్. సెలెక్ట్ ద చిన్ పార్ట్, రెండింటిని ఒక దగ్గరికి చేయండి. అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో రిమూవ్ ద కర్సర్ టు ద వరల్డ్ ఆరిజిన్. ఓకే, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, దాంతో మనకు పని లేదు ఇంకా, రైట్? డిస్టర్బెన్స్ లేకుండా తీసేసా, ఆ కర్సర్ ఇక్కడ పెట్టేసా. ఓకే, నౌ సెలెక్ట్ దిస్, కీప్ ఇట్ హియర్, సెలెక్ట్ దిస్, కీప్ ఇట్ హియర్. ఓకే, రైట్? సో ఇప్పుడు మన హెడ్ ఎలా ఉంది ఇక్కడ, ఫస్ట్ స్ట్రక్చర్ చూసుకోండి. హెడ్ ఎలా ఉంది, ఇక్కడ మనకు కావాల్సింది హెడ్, అవునా? ఆర్ ఇలా పెట్టొచ్చు, రైట్? సరే, ఇక్కడ పెడదాం అనుకుందాం, రైట్? నా ఈ లైన్. సో ఇప్పుడే ఆ షేప్, ఈ షేప్ రాదు,
మీరు ఎమ్మటే ఈ షేప్ చేయడానికి ట్రై చేయొద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ దాని లెక్క చేస్తూ వెళ్ళిపోతారు. ఇవేంటి వర్టెక్స్ యాడ్ చేస్తూ, లైన్స్ యాడ్ చేస్తూ, పాలిగాన్స్ యాడ్ చేస్తూ షేప్ చేసుకుంటూ వెళ్తారు. అలా చేయకండి. ఎప్పుడైనా ఫస్ట్ బేసిక్ గా ఒక స్కల్ షేప్ తీసుకురావాలి క్యారెక్టర్ కి. ఓకే, ఇప్పుడు ఇది నా బేస్ అవుట్లైన్. ఓకే, అయితే దీన్ని మిడిల్లో పెడదాం. ఐ మిడిల్ అనుకుందాం ఇది. ఓకే, ఐ యొక్క మిడిల్ లైన్, చిన్న యొక్క స్టార్టింగ్ పాయింట్, ఫోర్ హెడ్ యొక్క పాయింట్స్ ఇలా. సో ఇది మన బేసిక్ షేప్. అలాగే రైట్ సైడ్ లో కూడా చేయాలి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ లో, ఫ్రంట్ సైడ్ లో చేస్తే రాదు క్యారెక్టర్. ఎప్పుడైనా ఏ మోడల్ అయినా సరే ఓన్లీ ఫ్రంట్ సైడ్ చేయొద్దు. ఎందుకంటే చూడండి, ఫ్రంట్ సైడ్ లో షేప్ వచ్చింది, మీరు చూసుకుంటే ఫ్రంట్ సైడ్ లో వచ్చింది, లెఫ్ట్ సైడ్ లో రాలే. చూడండి బాక్స్ లాగానే ఉంది. సో అది పోవాలంటే యూ హ్యావ్ టు కరెక్ట్ దిస్ సైడ్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ మోడలింగ్. దిస్ ఇస్ అ బాక్స్ మోడలింగ్. సో ప్లీజ్ focus on this. Okay, right, now we have that shape to modify. Okay, చూడండి ఫస్ట్ బేస్ షేప్ పెట్టుకోండి. మీరు డైరెక్ట్ గా చేయాలని ఏం లేదు. అండ్ ఆల్సో చూడండి కర్వ్స్ వస్తున్నాయి, స్ట్రైట్ లైన్స్ రావట్లేదు. చూసారా, కర్వ్స్ వస్తాయి, ఎప్పుడైనా స్ట్రైట్ లైన్స్ రావు. చూడండి కర్వ్స్ మాత్రమే వస్తాయి, స్ట్రైట్ లైన్స్ రావు, రాకూడదు కూడా. ఓకే, రైట్. సో దేర్ గోస్ అవర్ స్కల్, బేసిక్ స్కల్ షేప్ ఇది. ఓకే, హెడ్ యొక్క బేసిక్ స్టార్టింగ్ షేప్ అనుకుందాం ఇది. ఓకే, ఒక మౌల్డ్, స్టార్టింగ్ మౌల్డ్, స్క్రాచ్ ఇది. ఓకే, నౌ లెట్స్ మేక్ ఇట్ మోర్ డీటెయిల్, ఫర్దర్ వెళ్దాం. ఓకే, ఎలా? ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి పోయింది. సో కీప్ ఇట్ హియర్. Keep it here. ఓకే, ఫ్రంట్ వ్యూలో బ్యాక్ వ్యూలో చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి, సో జాగ్రత్తగా చూసుకోండి అందుకే. ఓకే, రైట్. సో వీ హ్యావ్ దిస్ ఫేస్. నా ఆఫ్ కోర్స్ చాలా చేసేది ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, డోంట్ వరీ. సో వీ గాట్ దట్ బేసిక్ షేప్. ఈ సైడ్, ఈ ఏవైతే ఈ సైడ్ కి ఉన్నాయో అవి తర్వాత, దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి. ఓకే, నా ఫస్ట్ లెట్స్ గో హెడ్ అండ్ క్రియేట్ ద షేప్ ఫర్ మౌత్. ఓకే, డిలీట్ చేయండి ఫేసెస్, డిలీట్ చేసి GX ఈ రెండు కలిపేసేయండి. ఓకే, ఒకసారి కలిపేసిన తర్వాత ఇంక పోవు, కలిసిపోయినాయి. నా Alt+G, ఎక్స్రే మోడ్లోకి వెళ్ళి వర్టెక్స్ మోడ్లోకి వెళ్ళండి. అండ్ సో ఇక్కడ మౌత్ షేప్ కొంచెం వాడు ఇలా ఇచ్చాడు, మనం అలా చేయాలని ఏం లేదు. ఓకే, స్ట్రైట్ గా చేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ అవర్ మౌత్ షేప్. రైట్, మౌత్ యొక్క షేప్ కూడా వచ్చింది. నౌ లెట్స్ గో ఫర్ ద ఐస్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే మేక్ ఎ వర్టెక్స్ హియర్. ఓకే, ఇక్కడ వర్టెక్స్ పెట్టి ఇప్పుడు ఈ వర్టెక్స్ ని సెలెక్ట్ చేయండి. ఈ వర్టెక్సెస్ ని సెలెక్ట్ చేసుకొని యు క్రియేట్ ఎ మోర్ వాట్ యు సే డీటెయిల్డ్ షేప్. అవునా, ఇది కొంచెం డీటెయిల్డ్ షేప్. సెలెక్ట్ దిస్, కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్. చూడండి షేప్ మారుతుంది, అంటే షేప్ వస్తుంది మనకి. రైట్, సో కర్వ్స్ ఉంటాయి, అది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టాలి. ఓకే, రైట్. సో షేప్ రావడం స్టార్ట్ అయింది. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. రైట్, సో నౌ వీ హ్యావ్ ద మౌత్. బట్ మౌత్ చూడండి సైడ్ వ్యూ నుంచి సెట్ అవ్వట్లేదు. నేను సైడ్ వ్యూలో చూసిన కాబట్టి నాకు ఇది అర్థమైంది లోపలికి వెళ్ళిందని, లేకపోతే అర్థం కాదు కదా. సో సైడ్ వ్యూలో కూడా చూడండి, ఎప్పటికప్పుడు సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ మారుతూ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ షేప్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ మౌత్ అక్కడ. అవునా,
అఫ్కోర్స్ ఇక్కడ నోస్ వస్తుంది, నోస్ సంగతి తర్వాత. నా బేసిక్గా మనకి మౌత్ అయితే వచ్చేసింది. నౌ లెట్స్ గో అండ్ టేక్ దీస్ థింగ్స్, కీప్ ఇట్ అప్ హియర్. ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడితే మరి ఆ షేప్ పోయింది కదా అంటే అఫ్కోర్స్ పోతుంది, దాన్ని మనం చేయాలి కరెక్ట్. సో ఎలా చేద్దాం? ఇలా యాడ్ చేయొచ్చా? ఆబ్వియస్లీ యాడ్ చేయొచ్చు కదా. సో కరెక్ట్ చేయండి, దగ్గరికి చేయండి, దీన్ని దగ్గరికి చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఎక్కువ వర్టెక్స్ వస్తున్నాయి, అవునా? చూడండి, ఎవ్రీ టైం షేప్ కరెక్ట్ చేస్తున్నప్పుడల్లా ఇక్కడ షేప్ కరెక్ట్ చేస్తే ఇక్కడ కూడా నాకు ఎక్స్ట్రా వర్టెక్స్ వచ్చినాయి మంచిగా చేసుకోవడానికి, అవునా? సో దాట్ ఈస్ హౌ యూ ప్లే. ఓకే, డైరెక్ట్గా షేప్ చేసుకుంటూ వెళ్తే అది ఎప్పటికీ రాదు. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఇది వస్తుంది. అండ్ చూడండి, ఇప్పుడు దీన్ని ఫాలో చేస్తూ ఇది వస్తుంది, అవునా? వచ్చిందా? రైట్. సో దీన్ని ఫాలో చేస్తే ఇది వచ్చింది, దీన్ని ఫాలో ఇది వస్తుంది, ఒక షేప్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. రైట్. బ్యాక్ సైడ్ గురించి ఇప్పుడు వరి అవ్వకండి, బ్యాక్ సైడ్ చాలా చేయాలి, అది ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాం. ఓకే, ఈ వీడియోలో జస్ట్ మనం బేసిక్ షేప్ స్కల్ షేప్ తెచ్చుకొద్దాం. ఓకే, స్కల్ షేప్ వస్తుంది, స్టార్ట్ అయింది, చూసారా రావడం? ఓకే, స్కల్ షేప్ రావడం స్టార్ట్ అయింది. నౌ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, యూ టేక్ దిస్ వర్టెక్స్, నౌ యూ హ్యావ్ అనదర్ వర్టెక్స్ టు ప్లే. చూడండి, షేప్ ఫిల్ అయిందా? ఆటోమేటిక్గా ఫిల్ అయింది, అవునా? నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు, ఆటోమేటిక్గా అదే ఫిల్ అయింది. సో దట్ ఈస్ హౌ యూ డూ. డైరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళేసి తొందరపడేసి అమ్మ ఇక్కడ షేప్ ఇలా ఉంది సో నేను వర్టెక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే అది జరగని పని, అది రాదు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్ ఫర్ నౌ. ఫస్ట్ మోడల్ చేసేటప్పుడు ఎప్పుడైనా బేస్ కరెక్ట్ చేయాలి, తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్ ఫస్ట్. ఓకే, నౌ లెట్స్ కరెక్ట్ దీస్. ఓకే, యా, సో వీ గాట్ ద మౌత్ షేప్ ఆల్సో. అయితే ఫేస్ కి ఒక ఫ్లో ఉంటుంది, ఆ పర్టికులర్ ఫ్లోతో చేస్తేనే మీరు దాన్ని యానిమేట్ చేయాలనుకుంటే కుదురుద్ది, లేదంటే కుదరదు. సో ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఏదైతే మనకి ఆ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లో మీరు తెలుసుకోవాలి. సో ఆ ఫ్లోతోనే నేను చేస్తాను, సో ఆ ఫ్లోని కూడా జాగ్రత్తగా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తాను. ఓకే, ఐ దగ్గర సర్క్యులర్ ఫ్లో వస్తుంది, మౌత్ దగ్గర సర్క్యులర్ ఫ్లో వస్తుంది, దేనికి దానికి సర్క్యులర్ ఫ్లో సపరేట్ వస్తుంది. సో అది మనం చూద్దాం అండ్ చేద్దాం, రెండు చేద్దాం. ఓకే, సో వీ గాట్ ద షేప్ రైట్. నా ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళేసి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇది ఇలాగా, ఆర్ ఇక్కడ కూడా పెట్టొచ్చు, బట్ ప్రస్తుతానికి ఇక్కడ ఉంచుదాం. ఓకే, నా ఐ షేప్ చేసే ముందు సైడ్ వ్యూలోకి వెళ్ళండి. చూడండి, షేప్ వచ్చింది కానీ చాలా డిస్టోర్షన్ కనిపిస్తుంది, అవునా? ఎందుకంటే ఇవి చూడండి, ఆ స్ట్రైట్ లైన్ వస్తే అలాగే ఉంటుంది, కర్వ్ రావాలి, ఖచ్చితంగా కర్వ్ రావాలి, ఫాలో అవ్వాలి, ఈ లైన్ ఇలా ఫాలో అవ్వాలి, అలా ఫాలో అవుతేనే కరెక్ట్గా ఉంటుంది. అది చూసారా, ఆ కర్వ్ ఫాలో అవ్వాలి, అలాగే ఇది కూడా ఫాలో అవ్వాలి. ఇది చూడండి ఎలా వచ్చిందో, ఇది చూడండి స్ట్రైట్ లైన్ వచ్చింది ఇక్కడ, అలా వస్తే పోతుంది. సో అలా రావద్దంటే టేక్ దిస్, కీప్ ఇట్ హియర్, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలాగా మనకి షేప్ వస్తుంది, ఫేస్ షేప్. నువ్వు ఎలాంటి మోడల్ చేసినా ప్రతి ఒక్కదానికి బేస్ ఇదే. ఓకే, ఇలాగే మోడల్ చేయాలి ఏ చేసా సరే. ఓకే, రైట్. సో మనకి ఆల్మోస్ట్ షేప్ రావడం స్టార్ట్ అయింది. సో దీన్ని ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇలాగా దిస్ కమ్స్ మిడిల్. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా వర్టెస్ వచ్చాయి కదా, సో అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు. సో ఇది మిడిల్, this goes here and this goes here, this goes here. Okay, so we got that shape. Front view loki velte you have lot of things to work here. కొంచెం పేషెన్స్ ఉండాలి 3D మోడలింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఫేస్ మోడలింగ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, కానీ ఒక్కసారి ఫ్లో అర్థమైతే చాలా ఈజీగా చేసేస్తారు, ఐఎమ్ గ్యారంటీ. ఓకే, రైట్. సో ఆ షేప్ రావడం స్టార్ట్ అయింది, లెట్స్ కరెక్ట్ ఇట్ మోర్. ఇది ఇలాగే ఉంచుదాం. రైట్, సో కరెక్ట్ షేప్ మనకి వస్తుంది. ఇది జస్ట్ మీరు డౌన్ చేయాలి.
Okay. Now let's go ahead and do the eye socket. Okay. Eye చేద్దాం. ఐ ఎక్కడ ఉన్నాడు? ఐ ఇక్కడ ఉంది కదా. అంటే ఏంటి? ఇవి రెండు రావాలి. అయితే ఐకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we will add another one, like ఈ ఫస్ట్ దీన్ని తీసుకొని డౌన్ చేద్దాం. ఓకే, డౌన్ చేశాను నేను. ఇలా డౌన్ చేసి ఇక్కడ ఇంకొక వర్టెక్స్ యాడ్ చేసి మీరు చేసుకోవచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు. కిందికి చేద్దాం కొంచెం. అండ్ సి ఇలా మనకి ఎప్పుడైనా మౌత్ దగ్గర ఇలా లూప్ అనేది యాడ్ అవ్వాలి, సర్క్యులర్గా క్లోజ్డ్గా కంప్లీట్గా అవ్వాలి, లేకపోతే కరెక్ట్ కాదు అని అర్థం. ఓకే, సో అలా అవుతుందా లేదా చూసుకోండి, చూసుకున్న తర్వాత చేయండి. అయింది, సో కరెక్టే. నౌ లెట్స్ గో డౌన్ a little bit more to here. ఓకే, now దీన్ని డౌన్ చేసేయచ్చు, దీన్ని కూడా డౌన్ చేయొచ్చు. ఓకే, నోస్ టిప్ ఏదైతే ఉందో అక్కడ ఒక వర్టెక్స్ పెట్టుకోండి. ఓకే, సో అక్కడ ఈ లైన్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి మిడిల్లో చాలా గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఒక వర్టెక్స్ యాడ్ చేయండి, మిడిల్లో యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా వర్టెక్స్ వచ్చినాయి ప్లే చేయడానికి. సో మళ్ళీ షేప్ సెట్ అయింది, అవునా? సో షేప్ మళ్ళీ షేప్ కొంచెం బాగా రావడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోతుంది, అది మనం తర్వాత సెట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఐ సాకెట్ ఇస్ pretty much you already understand, I think. Just insert చేయండి and delete it. Okay, so now we have that shape. Keep it here. ఇప్పుడే ఇంకా రాదు, కంప్లీట్ గా ఇంకా చేసేది ఉంది, చాలా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. రైట్, ఓకే, నౌ select this, keep it here. Okay, now what we can do is, if we add a vertex here, ikkada circle వచ్చిందా? This is the perfect loop. ఇక్కడ ఒక లూప్, సర్క్యులర్ లూప్, ఇక్కడ ఒక సర్క్యులర్ లూప్. సర్కిల్ అంటే సర్కిల్ లా కనిపించడం కాదు, ఎన్క్లోజ్ లూప్ ఉంది, అవునా? సర్కిల్ గా ఉంది, ఇక్కడ షేప్ లేదు సర్కిల్ గా, బట్ అది సర్క్యులరే, రైట్? షేప్ మనం చేసుకోవాలి సర్క్యులర్ గా, అది తర్వాత. నౌ వీ హ్యావ్ ఇట్, రైట్? ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తా అంటే దీన్ని ఇక్కడ పెట్టుకుని ఇది ఇలా పెట్టేస్తా. ఓకే, నౌ వీ హ్యావ్ నాట్ దట్ మచ్ ఆఫ్ గుడ్ షేప్ ఐ దగ్గర, అవునా? రౌండ్ షేప్ లేదు. మరి రౌండ్ షేప్ ఎలా తేవాలి అంటే వెరీ సింపుల్, మూవ్ దీస్ వర్టెక్సెస్ హియర్. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? దీన్ని కిందికి జరపచ్చు, అవునా? అప్పుడు దీన్ని కిందికి జరపచ్చు. సో ఇంకా మనకి మోర్ స్పేస్ వస్తుంది వర్క్ చేయడానికి, అవునా? అఫ్కోర్స్ ఇక్కడ పోతుంది, దాన్ని మనం ఇప్పుడు సెట్ చేద్దాం. ఓకే, సో ఇవి డైరెక్ట్గా దీనికి అటాచ్ అయ్యాయి, రైట్? ఇప్పుడు నేను యాడ్ చేస్తే ఈ మధ్యలో ఇలా వస్తుంది కదా, అలా రాకూడదు. సో రిమూవ్ దిస్, డిజాల్వ్ ద ఎడ్జెస్. డిజాల్వ్ చేస్తే ఇప్పుడు సర్క్యులర్గా యాడ్ అవ్వదు, పోయింది, అవునా? ఎందుకంటే ఇక్కడ 4 లేవు, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 వర్టెక్స్ ఉండకూడదు కదా, సో దాన్ని సెట్ చేద్దాం. ఓకే, add it here, control R. No, not the middle. నాకు ఈ లైన్ రాకూడదు, ఈ లైన్ అస్సలు రాకూడదు, ఐ డోంట్ లైక్ ఇట్. సో దీన్ని ఎలా సెట్ చేద్దాము? ఓకే, సో ద బెస్ట్ వే హియర్ ఈస్ టు యాడ్ ఇట్ హియర్ 1 2 3 4 అండ్ ఓకే 1 2 3 4. సో 4 4 వచ్చాయి. అఫ్కోర్స్ ఇక్కడ కంటిన్యూషన్ పోయింది, సో కంటిన్యూషన్ పోయింది ఇక్కడ. సో మరి 1 2 3 5 రాకూడదు కదా, రాకూడదు అంటే రిమూవ్ దిస్, డిజాల్వ్ ద ఎడ్జెస్. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ మళ్ళీ చూడండి అర్థమవుతుంది. ఓకే, ఇలాగా అండ్ ఇక్కడ ఇలాగా. సో నౌ వీ హ్యావ్ 1. ఓకే, ఇక్కడ 3 వచ్చింది, 3 రాకూడదు, మళ్ళీ బ్యాడ్, దిస్ ఈస్ వెరీ బ్యాడ్.
1 2 3 4 1 2 3 4 వచ్చాయి. ఓకే, dissolve these edges. ఫస్ట్ ఈ లూప్ సెట్ చేద్దాం. ఆగండి, నాకు అలా ఉంటే అర్థం అవ్వట్లేదు. కరెక్ట్ చేస్తేనే అర్థం అవుతుంది ఫ్లో, అందుకే కరెక్ట్ చేస్తూ ఉండాలి. రైట్, సో ఇది మన ఐ యొక్క లైన్. ఓకే, రైట్, ఇది మన ఐ యొక్క లైన్. రైట్, ఇది వచ్చేసి ఇక్కడ రావాలి. అవునా, కరెక్టే. సో ఇంతవరకు అయితే కరెక్ట్గానే ఉంది. అది, సో ఇందాక నుంచి అదే మనకి పోతుంది. సో ఇది ఇలా రావాలి. వచ్చిందా ఫేస్? ఇప్పుడు వస్తుంది చూడండి కరెక్ట్గా. సో ఇది ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు లెట్స్ గో హెడ్ అండ్ యాడ్ వన్ వర్టెక్స్. సో ఇది ఏమవుతుంది, కంటిన్యూషన్ జరుగుతుంది. సో కంటిన్యూషన్ మనకు వద్దు. దీని ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఎడ్జ్ మోడ్లో 1 వర్టెక్స్ మోడ్లోకి ఉండండి. ఓకే, 1 2 3 4 1 2 3 4 ఉండాలి. ఓకే, నౌ కే యాడ్ 1 హియర్. నౌ 4 4 4 కరెక్ట్గా ఉన్నాయి. బట్ సర్క్యులర్గా యాడ్ అవుతుందా చూడండి, అది కాదు. సో దిస్ ఇస్ నాట్ ద వే. అగైన్ నౌ వాట్ వీ కెన్ డూ ఈస్ ఫస్ట్ delete these things, delete faces. Now control R. Now you have that vertex continuation. అవునా, చూడండి నాకు షేప్ కరెక్ట్గా ఉంటే ఈజీగా అర్థమైపోయింది. అందుకే షేప్ ఎప్పుడైనా కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. నా చూడండి 1 2 3 4 1 2 3 4 4 4 4 అన్ని 4 4 కరెక్ట్గా వచ్చాయి. అండ్ మధ్యలో సర్క్యులర్గా యాడ్ అవ్వాలి, అది కూడా యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ కంటిన్యూషన్ పోయింది. రైట్, ఎందుకంటే ఇక్కడ 2 జంక్షన్స్ ఇక్కడ యాడ్ అవుతున్నాయి, అలా యాడ్ అవ్వకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో dissolve this, add one here. సో ఇలా సర్క్యులర్ వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఓకే ఫైన్, బాగానే ఉంది. రైట్, సర్క్యులర్గా యాడ్ అయింది. చూడండి సర్క్యులర్గా యాడ్ అయింది, బాగానే ఉంది. నౌ యూ హ్యావ్ టు అటాచ్ దీస్ థింగ్స్. ఓకే, నౌ 1 2 3 4 1 2 3 4 అన్ని కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ ఇలా యాడ్ అవుతుంది, ఇక్కడ సర్క్యులర్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఇలా యాడ్ అవుతుంది. అవునా, రైట్. నౌ కరెక్ట్ దీస్, ఆర్ యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్. ఇవి తీసేయండి, డిజాల్వ్ ఎడ్జెస్ తీసేయండి. సో మనకి కళ్ళజోడులాగా రావాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను దానికోసమే ట్రై చేస్తున్నా, కళ్ళజోడులాగా రావాలి. సో ఇది దీన్ని కనెక్ట్ చేశాను అనుకోండి, ఎట్ సెంటర్ అన్నా అనుకోండి. ఇప్పుడు ఇక్కడ సర్క్యులర్ వస్తుంది, ఇక్కడ సపరేట్ అవుతుంది. అవునా, ఓకే. నా ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది అంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ లూప్. సో డిజాల్వ్ దిస్. సో ఇప్పుడు ఇది కరెక్ట్ లూప్. నా ఇఫ్ ఐ యాడ్ వన్ మోర్ వర్టెక్స్ హియర్, నాకు ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఒక వర్టెక్స్ వచ్చింది, షేప్ వచ్చింది. అవునా, అఫ్కోర్స్ షేప్ అంతా గజిబిజిగా అయిపోయింది. సింపుల్ వే టు ఫిక్స్ ఇస్ దిస్, సెలెక్ట్ ఎవ్రీథింగ్, యూజ్ దిస్ సెట్, ఆటోమేటిక్గా అది చాలా స్మూత్గా అయిపోయింది, సర్క్యులర్ అయిపోయింది. అవునా, నౌ జస్ట్ గో హియర్ అండ్ షేడ్ స్మూత్. చాలా సింపుల్గా మనకి షేపు కరెక్ట్గా ఉంది. బట్ అఫ్కోర్స్ మనం స్మూత్ చేసాం కాబట్టి కిందికి పైకి అవుతాయి. సో దీన్ని ఏం చేయాలంటే సెలెక్ట్ ద వర్టెక్స్, మాన్యువల్గా అక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇలాగా. ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం యాక్చువల్గా. సో జాగ్రత్తగా చేయండి. క్యారెక్టర్ మోడలింగ్ ఈజ్ నాట్ దాట్ మచ్ ఈజీ. ఓకే, రైట్. నౌ సెలెక్ట్ దిస్, కీప్ ఇట్ హియర్. ఓకే, సో ఆ స్మూత్నెస్ ఉండాలి, షేపు పోకూడదు.
That is very important. That is the required thing in the 3D modeling, especially if when it comes to క్యారెక్టర్ మోడలింగ్, ఆర్గానిక్ మోడలింగ్. సింపుల్గా చెప్పాలంటే ఎనీ ఆర్గానిక్ మోడల్ చూడండి, ఇప్పుడు మనకి ప్రాపర్ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ అవర్ మౌత్. అవునా, యాక్చువల్గా మౌత్ ఇలా ఉండదు, ఇక్కడికి వస్తుంది. రైట్, నౌ సెలెక్ట్ దిస్. ఓకే, నేను యాక్చువల్గా రెఫరెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేనైతే డైరెక్ట్గా కూడా చేస్తాను. బట్ ఖచ్చితంగా మీరు రెఫరెన్స్ పెట్టుకోండి, రెఫరెన్స్ పెట్టుకోకపోతే రాదు. ఓకే, రైట్. సో నౌ వీ హ్యావ్ అవర్ మౌత్, వీ హ్యావ్ అవర్ ఐ కరెక్ట్గా వచ్చేసింది. అంటే ఫ్లో ఇంకా ప్రాపర్గా రాలేదు, బట్ ఓకే, దిస్ బేస్ షేప్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇది వెనకాలకి వెళ్ళొచ్చు. ఇంకా యాక్చువల్గా ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ఇంకా కరెక్ట్గా అవుతుంది. ఓన్లీ సైడ్ వ్యూలో చేస్తే వస్తుందా, రావట్లేదు. చూసారా, ఓన్లీ సైడ్ వ్యూలో చేస్తే రాదు ఎప్పుడు. ఫ్రంట్ వ్యూలో కూడా చేయండి. అండ్ అఫ్కోర్స్ ఒకసారి డ్రాయింగ్లో ప్రపోర్షన్స్ కూడా కరెక్ట్గా ఉండవు, సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. డ్రాయింగ్లో ఎలా ఉందో అలా చేస్తా అంటే కుదరదు. ఓకే, ఇప్పుడు డ్రాయింగ్లో ఉన్నట్టు చేస్తే నేను ఇది సెట్ అవ్వదు సరిగ్గా. సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. మౌత్ షేప్ ఎలా ఉంటుందో బేసిక్గా అలా చేసుకోవాలి. చూడండి, సర్క్యులర్ ఉంటే వస్తాలని చెప్పాను కదా, ఇలాగ రావాలి. ఓకే, ఇలాగ రావాల్సిందే. ఇలా చేయను అంటే కుదరదు, ఖచ్చితంగా ఈ ఫ్లో ఉండాల్సిందే, లేకపోతే మీరు ఎంత చేసినా వేస్ట్ అన్నట్లే అర్థం. సో ఇప్పుడు నేను ఫ్లో యాడ్ చేస్తే సర్కిల్ ఇలా యాడ్ అవ్వాలి, ఇక్కడ యాడ్ చేస్తే ఇలా యాడ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫేస్ ఫ్లో. ఓకే, ఇది ఫేస్ ఫ్లో. రైట్, సో దిస్ ఇస్ బేసిక్ షేప్. అయితే ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇంకా చాలా ఫ్రంట్కి. అవునా, మీకు తెలుసు కదా, మనకి చంప మౌత్ కన్నా కొంచెం ముందుకు వస్తుంది. అవునా, సో అందుకే నేను ఇది ముందుకు జరుపుతున్నా. రైట్, వీ హ్యావ్ ద బేసిక్ ఫ్లో. దిస్ ఈస్ ద బేసిక్ ఫ్లో యూ నీడ్. ఒక మోడల్కి కావాల్సిన బేసిక్ ఫ్లో ఇది. అవునా, కరెక్టే కదా, వచ్చింది కదా మనం అనుకున్న షేప్. ఇప్పుడు వర్టెక్స్ని సింపుల్గా కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళి, ఏదైతే కరెక్ట్గా రాలేదు చూడండి, ఇక్కడ సరి చేయండి, ఇక్కడ సరి చేయండి. సో బేసిక్స్ కలిసేపే మనకి ఈ వీడియోలో, నాట్ ద డీటెయిలింగ్ పార్ట్. చూడండి, ఇది ఇంకా ఇటు వెళ్ళొచ్చు. అవునా, సో ఇది ఇంకా ఇటు వెళ్ళొచ్చు. మీరు అది వచ్చి ఇక్కడ స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది కదా అంటే లేదు, కొంచెం కర్వ్డే ఉంది. సో ఆ కర్వ్ ఉందా చాలు. మరీ అన్ని దగ్గర సర్క్యులర్గా రౌండ్గా ఉండదు, కొన్ని లైట్ కర్వ్స్ ఉంటాయి కొన్ని దగ్గర. సో అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో వీ హ్యావ్ దట్ బేసిక్ స్కల్ షేప్. ఫ్రంట్ వ్యూలోకి వెళ్తే మీకు ఐ ఇంకా కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే వీ హ్యావ్ లెస్ వర్టిసెస్. సో దాన్ని మనం సరి చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ జాబ్ ఓన్లీ. బ్లెండర్ డైరెక్ట్గా అయిపోతుంది దానికి. అయితే ఇక్కడ చూడండి, చాలా స్ట్రెచ్చింగ్ అనిపిస్తుంది. అవునా, స్ట్రెచ్ ఎక్కువైపోయింది, దీనికి స్ట్రెచ్ చాలా ఎక్కువైపోయింది. మరి ఆ స్ట్రెచ్ ఉండకూడదు. అఫ్కోర్స్ ఇక్కడ కూడా కరెక్ట్గా యాడ్ అవ్వట్లేదు. చూడండి, చాలా స్ట్రెచ్ ఎక్కువైంది. దిస్ ఇస్ నాట్ ద వే. అవునా, ఇప్పుడు ఇక్కడ సెట్ అవుతుంది. చూడండి, అయిపోయిందా? ఇప్పుడు నాకు ఇంకా కొంచెం సర్క్యులర్ అయిందా? సో ఇలా యాడ్ చేసినప్పుడల్లా మనకి బెటర్ అవుతుంది షేప్. కన్సిడర్ దోస్ థింగ్స్ ఆల్సో. ఎందుకు మనం చేస్తున్నాము తెలియాలి, ఉరికే చేస్తే సరిపోదు. అవునా, రైట్. సో దాట్ ఈస్ ద వే. సో ఇది ఇక్కడికి రావాలి. సో ఈ షేప్ ఎంత సర్క్యులర్ వస్తే అంత బెటర్. రైట్, ఎంత సర్క్యులర్ వస్తే అంత బెటర్. అయితే ఇది ఇక్కడ చాలా ఎక్కువ స్ట్రెచ్ అయింది. సో అలా అవ్వకూడదు. అంటే యాడ్ అనదర్ వన్ హియర్. మరి యాడ్ చేసే ముందు రిమూవ్ దిస్, డిజాల్వ్ దిస్. కొంచెం మాన్యువల్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా బాక్స్ మోడలింగ్లో, బట్ చాలా మంచిగా మీరు ఫ్లో గురించి నేర్చుకుంటారు ఇది చేస్తే. ఓకే, మనకు మేజర్ ఏంటంటే ఫ్లో గురించి తెలుసుకోవాలి. మీరు ఎన్ని మోడల్స్ చేయడం వచ్చినా, మీకు ఎన్ని చేసినా వేస్టే ఫ్లో తెలియకపోతే. ఓకే, ఫ్లో తెలుసుకోవాలి. రైట్, నా చూడండి, ఇది ఇలా వచ్చింది, రాకూడదు. అవునా, మరి అప్పుడు ఏం చేయాలి? సింపుల్, తీసుకొచ్చేసి ఇది ఇక్కడ పెడతారు. అవునా, సో దీనివల్ల మనకు చూడండి షేప్ బెటర్ అవుతూ వెళ్ళింది. అవునా, ఎవ్రీ టైం నేను చేస్తున్నా,
ఎవ్రీ టైం అది బెటర్ అవుతుంది తప్ప వర్స్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫ్లో కరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఒక క్యారెక్టర్ యొక్క ఫ్లో ఎలా కరెక్ట్గా ఫామ్ అవ్వాలో అలా ఫామ్ అవుతుంది. నా చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పా 5 వర్టెక్స్తో రాకూడదు. అవునా, ఇక్కడ 5 వర్టెక్స్ వచ్చింది అంటే ఇది తప్పు. ఎదర్ యూ హ్యావ్ టు యాడ్ ఇట్ హియర్ లైక్ దిస్. చూడండి 1 2 3 వచ్చింది అంటే తప్పు. 3 రాకూడదు, 4 రావాలి ఖచ్చితంగా. అంటే యాడ్ ఇట్ హియర్, యాడ్ ఇట్ హియర్. నౌ దిస్ ఈస్ ద కరెక్ట్ ఫ్లో, దిస్ ఈస్ ద కరెక్ట్ ఫ్లో. ఓకే, అఫ్కోర్స్ ఇది సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోయి పైకి రావాలి. ఓకే, కీప్ ఇట్ హియర్, కీప్ ఇట్ హియర్. చూడండి, సైడ్ వ్యూలో ఫ్రంట్ వ్యూలో చేస్తూనే ఉండాలి. ఇంకా మోడలింగ్ అంటే మీరు ఒక వ్యూలో చేస్తే ఎందుకు రాదు అనుకుంటే అది రాదు, అదంతే. ఇంకా దట్ ఈస్ వాట్ మోడలింగ్ ఈజ్. ఎందుకంటే 3 డైమెన్షన్లో వర్క్ చేయాలి, 2 డైమెన్షన్లో కాదు. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ 2D, థింక్ ఇన్ 3D వే. ఓకే, 3D వేలో థింక్ చేయండి. చూడండి, గ్యాప్స్ ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఎక్కడైతే ఓవర్ గ్యాప్ ఉంది చూడండి, దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది, అంతెందుకు మిడిల్లో పెట్టేసేయండి, అంత గ్యాప్ అవసరం లేదు. అవునా, చూడండి కంప్లీట్గా 3D వ్యూలో కూడా నేను ఒక్కొక్కసారి వస్తున్నా. ఎందుకు, కొన్ని సైడ్ వ్యూలో అర్థం కావు, డెప్త్ సైడ్ వ్యూస్లో అర్థం కాదు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి రావాలి. చూడండి, ఈ స్ట్రైట్ లైన్ సైడ్ వ్యూలో కనపడదు. అవునా, ఇక్కడ అయితేనే కనిపిస్తుంది. అది ఈ సైడ్ వ్యూని ఎంతసేపు చూసినా నాకు అది అర్థం కాదు. చూడండి, నేను చాలా క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నాకు న్యాచురల్గా ఇది అర్థమవుతుంది. బట్ మీరు కూడా చాలా క్యారెక్టర్స్ ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది, మీకు రాదు అని ఏం లేదు. ఓకే, రైట్. సో వీఆర్ మోర్ అండ్ మోర్ కమింగ్ ఇన్ టు ది షేప్. అఫ్కోర్స్ కొంచెం వేడిగానే కనిపిస్తుంది ఇప్పుడు, డోంట్ వరీ అబౌట్ దట్ రైట్ నౌ. ఓకే, now if I add here circular వచ్చింది, ఫైన్. ఇక్కడ ఇలా యాడ్ అవుతుంది. ఓకే, somewhat it is fine. రైట్, చాలా చేయాలి, చాలా సెటప్ చేయాల్సి ఉంటుంది ఫేస్కి. సో దెర్ ఈస్ నో తప్పించుకోవడం ఉండదు, ఖచ్చితంగా చేయాలి. రైట్, సో బేసిక్గా ఆ స్ట్రెచెస్ ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్కువ స్ట్రెచ్ అయింది. అవునా, ఈ సర్క్యులర్ ఫ్లో ఉండాలి, 1 2 3 4 5 కూడా ఉండకూడదు. అంటే దీనికి ఇక్కడ అటాచ్ చేయాలి. అవునా, సో అవర్ ఐ ఫ్లో ఈస్ ఇక్కడతో మనకి ఐ ఫ్లో కంప్లీట్ అయింది. ఐ కరెక్ట్గా వచ్చింది. సో ఐ బేసిక్గా ఇంతే, ఇదే సర్క్యులర్. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసే ఒక సర్కిల్ వచ్చింది, ఇక్కడ యాడ్ చేసే సర్కిల్ వచ్చిందా అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చిందని అర్థం. అవునా, నౌ అఫ్ కోర్స్ ఐ అయిపోయింది. నౌ మౌత్ దగ్గరికి వద్దాం. మౌత్ దగ్గర మీరు చూసుకుంటే ఇఫ్ ఐ యాడ్ అ సర్కిల్ హియర్ ఇట్ ఈస్ కమింగ్ ఫైన్, బట్ ఇఫ్ ఐ యాడ్ వన్ హియర్ రావట్లేదు. ఎందుకు, ఇట్ మిస్ ద ఫ్లో. అవునా, ఫ్లో మిస్ అయిపోయింది. రైట్, వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఫస్ట్ అది కరెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్. ఇక్కడ కళ్ళజోడు షేప్ రావాలి. అవునా, సో ఇది వచ్చింది, ఆ షేప్ వచ్చింది, బట్ ఇట్ కనెక్టెడ్. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండుండొచ్చు, 39 minutes అవుతుంది అయినా కూడా అయిపోలేదు. చూసారా, టేక్స్ టైం. ఓకే, సో ఈ కళ్ళజోడు లాగా ఒకటి వచ్చింది. అవునా, సో ఇలా వచ్చింది ఒకటి, రైట్, గాగుల్స్ లాగా. బట్ కిందికి ఇది ఇలా కనెక్ట్ అయిపోయింది, అది తప్పు, అది కనెక్ట్ అవ్వకూడదు. సో డిలీట్ దిస్, డిజాల్వ్ దిస్. ఇప్పుడు యాడ్ చేస్తే ఇక్కడ ఇలా యాడ్ అవుతుంది. యాడ్ అయిందా, ఇప్పుడు కనెక్ట్ దీస్ టూ. కనెక్ట్ చేస్తే 1 2 3 4 5 వచ్చాయి. 1 2 3 4 వచ్చినాయి, బట్ ఇక్కడ 5 వచ్చాయి. అంటే we're మిస్సింగ్ సంథింగ్. అవునా, ఎయిదర్ వీ కెన్ యాడ్ ఇట్ హియర్ లైక్ దిస్, బట్ ట్రయాంగిల్ వస్తుంది. రైట్, మరి దీన్ని ఎలా సెట్ చేస్తా అంటే చూడండి, యాడ్ వన్ హియర్ అండ్ కే పోయిందా.
4 వచ్చిందా, ఇది మనకి ఫ్లో. నా అగైన్ 3A గో హియర్. ఈసారి తక్కువ చేయండి, అంతే, ఎక్కువ చాలు. 2Vలోకి వెళ్ళండి, చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. మోర్ అండ్ మోర్ రిఫైన్ అవుతుంది, అవునా? చూడండి ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టొచ్చు, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టొచ్చు, దీన్ని ఇక్కడ, దీన్ని ఇక్కడ, రైట్? సో అవర్ ఫేస్ ఈస్ కమింగ్ ఆల్మోస్ట్. ఓకే, సైడ్ వ్యూలోకి వెళ్ళండి. సైడ్ వ్యూలోకి వెళ్తే మీకు ఒకటి అర్థమవుతుంది, నెక్ లేదు, అవునా? మరి నెక్ చేయాలి కదా, నెక్ చేయాలంటే స్కల్ కరెక్ట్ రావాలి కదా, మరి స్కల్ కరెక్ట్ చేద్దాం ఫస్ట్. చూడండి ఇప్పుడు దీనికి ఎంత గ్యాప్ ఉంది, దీనికి ఎంత గ్యాప్ ఉంది, చాలా తక్కువ గ్యాప్ ఉంది. ఈ లైన్కి గ్యాప్ తక్కువ ఉంది, ఈ లైన్కి గ్యాప్ ఎక్కువ ఉంది. అంటే వీ క్యాన్ వర్క్ హియర్ అని అర్థం, అవునా? వీ హ్యావ్ ద స్కోప్ టు వర్క్ హియర్. చూడండి దూరం చేస్తున్నా కొద్ది ఇంకా మంచిగా అవుతుంది తప్ప ఖరాబ్ ఏం కావట్లేదు. అంటే వీటికి గ్యాప్ ఉండాలి, సింపుల్గా చెప్పాలంటే, అవునా? సో వీటికి గ్యాప్ ఇద్దాం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు. సో ఇక్కడ వచ్చి ఇలా కనెక్ట్ అయింది, సో దట్ ఈస్ అన్నెసెసరీ, అది అవసరం లేదు. మరి దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటే జస్ట్ రిమూవ్ దిస్ కనెక్షన్, డిజాల్వ్, Ctrl+R, ఒకటి ఇలా యాడ్ అవుతుంది, 1K ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ యూ యాంటిసిపేటెడ్ ఇట్ ఆల్రెడీ, అవునా? రిమూవ్ దిస్, డిజాల్వ్. రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 1 2 3 4 5 వచ్చింది. అంటే వీ హ్యావ్ ఎ స్కోప్ టు యాడ్ 1 హియర్, అవునా? పోయిందా? మోర్ ఫ్లో ఒకటి కనిపిస్తుందా? ఇప్పుడు ఇది కరెక్ట్ చేసుకోండి, అంతే. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఛాన్స్ మంచిగా చేయడానికి ఒక వర్టెక్స్ యాడ్ చేస్తే ఏం కాదు, గలీజ్ అవుతుంది. ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు యాడ్ చేయొద్దు, కానీ ఇక్కడ యాడ్ చేస్తే నాకేంది, ఇక్కడ ఇంకొక చాయిస్ వచ్చింది ఐని కరెక్ట్ చేసుకోవడానికి, అవునా? I know that it is taking lot of time, but that is how it is. ఓకే, కొంచెం ఫేస్ మోడలింగ్ అంటే టైం పడుతుంది, బాడీ మోడలింగ్ ఇంత టైం పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది. బట్ ఫేస్ మోడలింగ్ డెఫినెట్లీ విల్ టేక్ టైం. ఎందుకంటే టైం తీసుకోకపోతే సరిగ్గా రాలేదని అర్థం, పక్క. అఫ్కోర్స్ చేస్తుంటే ఫాస్ట్ అవుతాను. నేను మీకు చెప్తున్నా కాబట్టి ఇలా చేస్తున్నా, యాక్చువల్గా నేను ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతా. ఓకే, ఎందుకంటే నేను చాలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి. Okay, you also need to practice. Practice is the one thing you need for 3D modeling especially. Okay, so now we have this completely ఒక ఫేస్ జాతో సహా మనకి ఇక్కడ సెటిల్ అయిపోయింది, అవునా? Of course we have these things to do, but అవి తర్వాత. ఓకే, సో now నెక్ ఒకసారి స్ట్రెచ్ తీసుకుందాం. కిందికి తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ నెక్ లైన్ ఉంది అనేది. ఓకే, సో నెక్ లైన్ ఎక్కడ ఉందంటే మనకి, సో ఇది ఫస్ట్ నెక్ లైన్ రావాలంటే నాకు ఫస్ట్ ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, అండ్ ఇది ఇక్కడికి రావాలి. ఇది మన క్యారెక్టర్ యొక్క స్కల్ షేప్. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్ స్కల్ షేప్. ఓకే, మన క్యారెక్టర్ యొక్క స్కల్ ఇది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ నెక్ క్రియేట్ చేయాలంటే వన్ థింగ్ ఐ కెన్ డూ ఈస్ డిలీట్, ఫస్ట్ సెలెక్ట్ దిస్ మిడిల్లో ఉన్నవి ఏవైతే ఇవి ఉన్నాయో, ఇది 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 ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ చేసి డిలీట్ దీస్ థింగ్స్, డిలీట్ ద ఫేసెస్, వర్టెక్స్ బైండ్ చేయండి, ఇక్కడ బైండ్ అయిపోతాయి. ఓకే, now we have that hole to make the neck. Okay, now make the neck.
ఓకే, ఎక్స్ట్రా వర్టెక్స్, ఆబ్వియస్లీ ఎక్స్ట్రా వర్టెక్స్ ఏం చేయాలి, మేక్ ఇట్ బెటర్. Always if there is a vertex extra to play with, make it better, try to make it better. Okay, now లోకి వెళ్ళి నేను ఫస్ట్ దీన్ని సర్క్యులర్ గా చేసుకుంటా. ఓకే, మోర్ సిలిండ్రికల్ గా. ఓకే, స్ట్రైట్ లైన్స్ ఉండవు చెప్పాను కదా, నో స్ట్రైట్ లైన్స్. నౌ select this whole thing, side view లోకి వెళ్ళండి. ఓకే, లెట్ ఇట్ ఇలాగే ఉంచుదాం. ఇలాగే ఉంచి దీన్ని కిందికి తీసుకొచ్చేసి అది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ నెక్ లైన్. ఓకే, now select this, extrude it down. డౌన్ కి ఎక్స్ట్రూడ్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, నెక్ అవుట్ అయిపోయింది షేప్, అవునా? నౌ ఫస్ట్ లెట్స్ రిమూవ్ దిస్. ప్రస్తుతానికి ఇది వద్దు, మోర్ వర్టెక్స్ ఉంటే మీకు మోర్ కన్ఫ్యూజన్ ఉంటుంది, సో అది తీసేద్దాం ప్రస్తుతానికి. ఓకే, యూ కెన్ ఆల్సో యాక్చువల్లీ రిమూవ్ దిస్ ఫర్ నౌ, dissolve this. Now you have more less vertex, so confusion పోద్ది. యాక్చువల్లీ ఎక్కువ వర్టెక్స్ ఉంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అందుకే నేను తీసేసా. ఓకే, రైట్, ఇది జస్ట్ మూవ్ అవుతుంది, అవునా? నౌ మీరు చూసుకుంటే నెక్ వచ్చేసి ఏ లైన్ ఉంది, ఇక్కడ ఉంది, అవునా? ఆ వర్టెక్స్ తీసేయడం వల్ల ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, రైట్, దిస్ ఇస్ అవర్ నెక్. సింపుల్ చెప్పాలంటే జస్ట్ యాడ్ ఇట్ అ కర్వ్, స్ట్రైట్ లైన్ పెట్టకండి, సింప్లీ. చూడండి, ఆ స్ట్రెచ్ ఉంది, ఆ స్ట్రెచ్ తీసేయండి, ఆ స్ట్రెచ్ అవసరం లేదు, అవునా? స్ట్రెచ్నెస్ వద్దు, ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెచ్ పోవడానికి ఇది మనం కిందికి జరుపుతాం, ఇది కిందికి జరిపేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కిందికి వస్తుంది. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్లో పోయింది, ఆబ్వియస్లీ దట్ హ్యాపెన్స్. ఇది ఇలా వచ్చి యాడ్ అయింది, అలా ఎందుకు యాడ్ అవుతుంది, అలా యాడ్ అవ్వదు, అవునా? యాడ్ దిస్ అండ్ దిస్ ఎం ఎట్ సెంటర్. ఓకే, ఈ లైన్ కరెక్ట్, ఈ లైన్ తప్పు, అవునా? ఇప్పుడు అర్థమైంది, అవునా? సో కంట్రోల్ ఆర్ యాడ్ 1, ఇది కరెక్ట్ ఫ్లో, ఇది కరెక్ట్ ఫ్లో, అవునా? 1 2 3 4 5 వచ్చింది అంటే we have one other vertex to add here. యాడ్ చేసాం. ఓకే, సో ఇలా కూడా యాడ్ చేయొచ్చు, లాట్ ఆఫ్ వేస్ యూ కెన్ యాడ్. బట్ ప్రస్తుతానికి దీన్ని ఎలా యాడ్ చేద్దామంటే, సో ఇక్కడ చూడండి రెక్టాంగిల్ వచ్చింది, రాకూడదు కదా. సో అలా ఆల్ సైడ్స్ చూస్తుంటేనే మీకు అవి దొరుకుతాయి, ఎప్పుడు దొరకవు, కష్టం. ఓకే, నౌ వీ హ్యావ్ ఇట్. సో 1 2 3 4 1 2 3 4 ఇది 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 పైకి వెళ్తుంది, ఇది కూడా పైకి వెళ్తుంది, ఇలాగా. నౌ యూ కెన్ కరెక్ట్, ఎలా తెలుసు కదా, జస్ట్ యాడ్ దిస్, డైరెక్ట్గా స్మూత్ అవుతుంది, చాలా స్మూత్ అయింది, అవునా? మనకి అంత స్మూత్ అవసరం లేదు, సో ఈ మాత్రం చాలు. ఓకే, ఫ్లో ఆటోమేటిక్ స్మూత్ చేయడానికి బై హ్యాండ్ చేస్తే ఇంకా శతాబ్దాలు పడుతుంది, అంత మనకు టైం లేదు, ఇప్పటికే చాలా ఎక్కువైంది టైము.
వీడియో చాలా పెద్దగా అయిపోయింది. నా ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, మనకి క్యారెక్టర్ చూసారా షేప్ వచ్చింది, అవునా? బేసిక్ స్కల్ షేప్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, బేసిక్ స్కల్ షేప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు డూ బాడీ. సో బాడీ మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఈ వీడియోలో ఫేస్ అయితే మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్. డోంట్ ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేస్తే నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఫేస్ మోడలింగ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే చాలా ఈజీ, అది వేరే విషయం. బట్ అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టం. ఓకే, నేర్చుకోరు, ఎప్పటికీ నేర్చుకోలేరు. చూడండి ఇక్కడ ఫ్లో వచ్చిందా? మరి ఇక్కడ ఇంకా చేయాలి, ఇంకా యాడ్ చేయాలి. మరి ఇది ఇలా పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం చేస్తాం ఎప్పుడు డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు. ఇంకా నోస్ ఉంది చేయడానికి. నోస్ ఏం లేదు, సెలెక్ట్ దిస్, ఎక్స్ట్రూడ్ చేసి ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి. ఫ్రంట్ వ్యూలో ఎలా ఉంది? సో ఇలాగా, దిస్ ఇస్ అవర్ నోస్. సింపుల్. తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఇది ఇక్కడ పెడతాం. దిస్ ఇస్ అవర్ నోస్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ షేప్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. ఫ్లో చూడండి ఫ్లో. నేను ఇందాక నుంచి ఫ్లో అనే ఇంత చేసింది ఎందుకంటే ఈ ఫ్లో కోసం. చూడండి సర్కిల్ వచ్చిందా? ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. మళ్ళీ చూడండి ఇక్కడ కూడా స్టిల్ సర్కిలే. ఓకే, మళ్ళీ ఇక్కడ సర్కిల్ వచ్చిందా? అంటే క్లోజ్డ్ ఫ్లోస్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. ఎంత మనం చేసింది ఏంటంటే దీనికోసమే ఇన్సర్ట్ చేసింది. అఫ్కోర్స్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది, దీన్ని బయటకు అనాలి. ఓకే, సో ఇలాంటి కరెక్షన్స్ ఉన్నాయి. దిస్ కరెక్షన్స్ వీ విల్ డూ లేటర్. అండ్ అఫ్కోర్స్ చూడండి ఇక్కడ ఇంకోటి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి యాడ్ చేయొచ్చు. 1 2 3 4 అయింది. సో బట్ స్ట్రెచ్ ఉంది. సో స్ట్రెచ్ ఉండకూడదు, అవునా? సో దీన్ని కరెక్ట్ చేయాలి. లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ స్ట్రెచ్ ఉంది. సో ఆ స్ట్రెచ్ పోవాలి, ఖచ్చితంగా స్ట్రెచ్ ఉండకూడదు. ఇది యాక్చువల్గా ఇలా కనెక్ట్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డిస్కస్. బట్ ఈ వీడియోలో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికే చాలా పెద్దగా అయింది, నాకు అర్థమైంది. ఓకే, చూడండి ఐ కూడా కరెక్ట్ షేప్లో వచ్చింది. ఐ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది. మౌత్ కరెక్ట్ సెట్ అయిపోయింది. ఫేస్ షేప్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక్కడ చిన్న ఏంటంటే మనం డీటెయిలింగ్ చేసినప్పుడు వస్తాయి. సో అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో చూడండి ఇంకా ఇది కూడా ఇది మర్చిపోయాను నేను. నెక్ డౌన్ రావచ్చు ఇంకా. ఓకే, స్కేల్ కాదు యాక్చువల్గా, ఇలా చేయండి. ఓకే, నౌ లెట్స్ గో హియర్ అండ్ సెలెక్ట్ దిస్. అప్పుడు ఇది అది దగ్గర చేశానంటే ఆబ్వియస్లీ ఇది కూడా దగ్గరికి అవుతుంది, అవునా? అది మన నెక్ యొక్క లైన్, యాక్చువల్ నెక్ యొక్క లైన్ ఫ్రంట్ వ్యూ నుంచి. సైడ్ వ్యూ నుంచి ఆల్రెడీ చేసేసాం, సో దాని గురించి బాదర్ లేదు. ఓకే, అంటే ఇటు సైడ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే డ్రాయింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉండాలని ఏమి లేదు. సైడ్ వ్యూ కూడా మర్చిపోకండి. ఫ్రంట్ వ్యూ ఒకటి చేస్తే సెట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఫ్రంట్ వ్యూ ఒకటి చేసా, సైడ్ వ్యూలో సన్నగా అయిపోయింది. నెక్ అలా ఉండదు కదా. ఓకే, లైక్ దిస్. సింగిల్ వర్టెక్స్ ఆల్వేస్. డబుల్ కూడా చేయొచ్చు, ప్రస్తుతం ఇలా చేయండి, కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. ఓకే, సో అవర్ బేసిక్ షేప్ హ్యాస్ బీన్ డన్. ఓకే, బేస్ షేప్, ఇది చాలా బేస్ షేప్. ఇంకా ఇయర్స్ ఉన్నాయి, ఐస్ పెట్టేది ఉంది కరెక్ట్గా. ఇంకా కొంచెం ఫ్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ సర్కిల్ రాలేదు, సర్క్యులర్గా చేయాలి దీన్ని. ఓకే, అలాగా చూడండి ఆ స్ట్రెచ్ ఎక్కువైంది ఇక్కడ. సో దీన్ని కరెక్ట్గా చేయాలి. సో దీస్ థింగ్స్ వీ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. ఇక్కడే కాదు, చూడండి ఇక్కడ కూడా సర్క్యులర్ లేదు.
సర్క్యులర్ చేయాలి. అవునా? చూడండి ఇప్పుడు ఒక కొంచెం బెటర్గా అనిపిస్తుంది. నెక్ ఫ్లో, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్లో. ఫ్లో కరెక్ట్గా ఉంటే మనకి ఫేస్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, సో మనకైతే బేసిక్ ఫ్లో అయితే వచ్చేసింది. బేసిక్ ఫ్లో అర్థమైంది కదా. ఇక్కడ మౌత్లో ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. ఏ క్యారెక్టర్కైనా సరే సర్కిల్ ఉంటుంది. దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫేస్ ఫ్లో 3D క్యారెక్టర్ అని పెడతా. ఓకే, సో మీరు ఎనీ మోడల్ తీసుకోండి. చూడండి ఇప్పుడు మనం చేసినట్లు ఉంటుంది. మౌత్ ఒకటి ఉందా, ఇలాగే మనం కూడా అలాగే చేసామా? మౌత్ చూడండి, మనం కూడా అలాగే చేసామా? కొంచెం డిఫరెంట్గా అనిపించే షేప్, బట్ సేమ్ షేప్స్. ఇక్కడ రిలీజాన్ని బట్టి ఉంటుంది అంతే. చూడండి కావాలంటే ఇక్కడ కూడా. అవునా? అవునా? ఫేస్ చూడండి, ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్, మనకి ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్ వచ్చిందా? రైట్. సేమ్ ఫ్లో, ఒక కళ్ళజోడు లాగా మనకి ఇక్కడ ఒక కళ్ళజోడు లాగా చూడండి వచ్చిందా? కళ్ళజోడు లాగా ఉంటుంది అది, స్పెటికల్స్ లాగా. నా నెక్ లైన్ ఇలా వస్తుంది. అండ్ దాని మధ్యలో మీరు చూసుకుంటే చూడండి, ఇది ఇలా వచ్చిందా? ఈ ఫ్లో మనకు కూడా అలాగే ఉందా? చూడండి ఫ్లో వచ్చిందా? సేమ్ ఏ క్యారెక్టర్ చేసినా ఫ్లో ఇలాగే ఉంటుంది. అయితే మనకి ఇంకా చేసేది చాలా ఉంది. డెప్త్ ఇంకా యాక్టివ్ చేయాలి. ఇక ఇక్కడ పోతే చూడండి, ఇది కొంచెం బుగ్గలు పైకి రావాలి. సో ఇలాంటివి చేసేది ఉంది. దాట్ వీ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్. అంతో ఇంతో అర్థమైంది అనుకుంటున్నా. చాలా కన్ఫ్యూజన్గా ఉండుండొచ్చు. ఐ అండర్స్టూడ్ దాట్. ఫస్ట్ టైం నేను మోడల్ చేసినప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయినా, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ లాజిక్ ఇది. ఇప్పుడు ఇది స్ట్రైట్ వెళ్ళి వేరే దగ్గర కనెక్ట్ అవుతుంది, చాలా ఉంటుంది. సో అది మనం చేద్దాం. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఇంత టైం పట్టిందంటే ఇంకా డీటెయిల్ అంటే ఎంత టైం పడుతుంది ఆలోచించండి. సో ఫస్ట్ ఈ బేస్ షేప్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకోండి, లేదా ఇదే ఇమేజ్ తీసుకోండి. నేను యూట్యూబ్లో సేమ్ ఇమేజ్ లింక్ నేను మీకు పెడతాను. ఓకే, సేమ్ ఇమేజ్ తీసుకోండి. ఓకే, try do it. So see you in the next video, guys. Until then, keep learning. New guys, subscribe it, and of course, who people already subscribed, share it, like it, and if you have any doubts, please comment it, and don't forget to practice this. Practice cheyapothe మన next video ardham kaadu. Okay, so see you in the next video. Until then, keep learning. Bye.